హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు మనకి తెలంగాణలోని గురుకులాలకు సంబంధించి ఉమ్మడి ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇందులో ప్రధానంగా సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మరియు జనరల్ గురుకులాలలో 4 రకాల గురుకులాలు కలిపి ఒకటే ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇది 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్స్ కొరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు గురుకులాలలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలనేది మాత్రం నేను సపరేట్గా వీడియో రూపంలో చేస్తాను. సో అక్కడైతే చూడవచ్చు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలనే విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మనకి గురుకులాల గురించి చూసుకుంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేరు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేరు, అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది జనరల్ కేటగిరీ. ఈ 4 రకాల గురుకులాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఒకటే ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూసుకుందాం. అయితే ఈ గురుకులాల యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే మనకి ఇందులో అయితే 24 గంటలు ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా ఈ గురుకులాల్లో చదివిన విద్యార్థులకి ఐఐటి, ఎన్ఐటి మరియు నీటు, అదేవిధంగా ఎంసెట్ లాంటి అనేక జాతీయ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా అయితే గైడెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బైపీసీ ద్వారా వెళ్ళాలనుకున్నారో వారికి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్లలో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఈ విధంగా అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ మరియు అజీం ప్రేమ్జీ ఢిల్లీ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో కూడా సీట్లు సాధించడానికి కావలసిన నైపుణ్యాలను, కావలసిన సబ్జెక్టుని వీరైతే ఇక్కడ ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గురుకులాల్లో మాత్రం ఫిజికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మెంటల్ పరంగా కూడా వాళ్ళని దృఢంగా తయారు చేయడానికైతే ఇక్కడ సదుపాయాలు ఉంటాయని చెప్పి మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. వీటితో పాటు విద్యార్థులకు కలిగించే ఫెసిలిటీస్ చూసుకుంటే ఇక్కడ మాత్రం సన్నబియ్యంతో ఆహారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విద్యార్థులకు స్టేషనరీకి సంబంధించి కూడా ఉచితంగానే సరఫరా చేయడం జరుగుతుంది. మనకు పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, ఇంకా బ్యాగులు కానీ, వగైరా ఇలాంటివి ఫెసిలిటీస్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 3 జతల స్కూల్ యూనిఫామ్, అదేవిధంగా మనకు ట్రంక్ బాక్స్ కానీ లేదంటే ట్రావెలింగ్కి సంబంధించి బ్యాగ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకు పీటీ డ్రెస్సు, అదేవిధంగా ట్రాక్ సూటు, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్సు, ప్లేటు, గ్లాసు, కటోరా, స్పూను, బెడ్షీటు, బ్లాంకెట్, పరుపులు ఇవన్నీ మనకు ఉచితంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి గురుకులాల్లో మాత్రం మనం ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ విధమైన ఫెసిలిటీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు సబ్బులు కానీ ఇతరత్ర కొనుగోలుకు సంబంధించి కూడా ఫెలోషిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు అకౌంట్లో పడతాయి. వీటితో పాటు విద్యార్థులకు నాణ్యమైన శాకాహారం మరియు నాన్ వెజ్ కూడా, మాంసాహారం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గురుకులాల్లో మాత్రం ఈ విధమైన ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎకనామికల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నారు అనుకుంటారో వారైతే ఇలాంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. 4 రకాల గురుకులాల్లో ఎవరికి ఏ విధంగా అడ్మిషన్ క్రైటీరియా ఉంటుందనే విధంగా చూసుకుంటే మనకు ఒక్కో గురుకులానికి ఒక్కో రిజర్వేషన్స్ క్రైటీరియా అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకుంటే మనకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మాత్రము ఎస్సీకి 75% ఉంటుంది, ఎస్టీకి 60% ఉంటుంది, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి 12% ఉంటుంది, మనకు బీసీసీ క్యాండిడేట్స్కి 2% ఉంటుంది, ఓపెన్ కేటగిరీలు మాత్రము 2% ఉంటుంది, మైనారిటీ పిల్లలకి 3% ఉంటుంది. ఈ విధంగా అయితే సోషల్ వెల్ఫేర్ స్కూలు అంటే ఇందులో ఎక్కువ ఎస్సీ క్యాండిడేట్స్కి, ఇవి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన స్కూల్స్ కాబట్టి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో చూసుకుంటే ఇవి గిరిజన సంక్షేమ స్కూళ్ళు. వీటిలో ఎస్సీకి 12% ఉంటుంది, ఎస్టీకి 64% ఉంటుంది, ఇందులో ఏజెన్సీ వారికి 10% ఉంటుంది, అదేవిధంగా బీసీ పిల్లలకి 5% ఉంటుంది, మనకు ఓపెన్ కేటగిరీలో 3% ఉంటుంది, ఇందులో పిహెచ్సి కోట 3% ఉంటుంది, ఏజెన్సీ ఎంప్లాయ్మెంట్కు 3% ఉంటుంది. ఈ గిరిజన సంక్షేమ గురుకులాల్లో
ఎస్టీ వారికి 64%, అంటే మెజారిటీ ఎస్టీ పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ చూసుకుంటే ఎస్సీకి 15%, ఎస్టీకి 5%, మొత్తం బీసీ కమ్యూనిటీకి 75% ఉంటుంది. ఇందులో బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఎంబీసీకి 5%. ఈ విధంగా మొత్తం బీసీకి 75% కేటాయించడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో 2% ఉంటుంది. ఇందులో ఆర్ఫన్ స్టూడెంట్స్కి 3% ఉంటుంది. బీసీ గురుకులాల్లో మాత్రం ఆర్ఫన్ స్టూడెంట్స్కి 3% ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ గురుకులాల్లో మాత్రము ఆర్ఫన్ స్టూడెంట్స్కు ఉండదు. అదేవిధంగా జనరల్ గురుకులాలు చూసుకుంటే ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీ క్యాండిడేట్స్కి మాత్రము మొత్తం ఓవరాల్గా 29% ఉంటుంది. ఇందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, అదేవిధంగా బీసీఈకి 4%. ఈ విధంగా మొత్తం 29% అయితే బీసీకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 41% ఉంటుంది. ఇది జనరల్ గురుకులాలు కాబట్టి ఇందులో ఓపెన్కి 41% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10% ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగింది. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వారికి ఇందులో 10% రిజర్వేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఆర్ఫన్ స్టూడెంట్స్కి 3%, పిహెచ్ క్యాండిడేట్కి 3%, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కోటా పిల్లలకి 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇది జనరల్ గురుకులాలకు సంబంధించి రిజర్వేషన్ క్రైటీరియా. ఈ విధంగా 4 రకాల గురుకులాలకి 4 రకాల రిజర్వేషన్స్ అయితే వేరువేరుగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎస్సీ దాంట్లో ఎస్సీ వారికి ఎక్కువ ప్రియారిటీ, ఎస్టీ దాంట్లో ఎస్టీ వారికి, బీసీ గురుకులాల్లో బీసీ వారికి, అదేవిధంగా జనరల్ దాంట్లో ఓపెన్ కేటగిరీకి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి చెందిన వారో ఆ కేటగిరీకి చెందిన గురుకులాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాటికైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది గురుకులాల్లో రిజర్వేషన్ ప్రకారం ఏ గురుకులానికి ఎన్ని సీట్లు అనే విషయాన్ని చూసుకుంటే, అదేవిధంగా గురుకులాల్లో సంబంధించి అర్హత చూసుకుంటే ఓసీ మరియు బీసీ కులాలకు చెందిన వారికైతే 2013 సెప్టెంబర్ 1 నుండి 2015 ఆగస్టు 31 లోపు జన్మించి ఉండాలి. అంటే మనకు 9 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 11 సంవత్సరాలు దాటరాదు. ఈ వయసు పిల్లలకు మాత్రమే మనకు ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ కులాలకు చూసుకుంటే 2011 సెప్టెంబర్ 1 నుండి 2015 ఆగస్టు 31 లోపు జన్మించి ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు 9 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 13 సంవత్సరాలు దాటరాదు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీసీసీ ఎవరైతే ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ బీసీసీ విద్యార్థులుగా మారతారో వారికి 2011 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గురుకులాల అడ్మిషన్ పొందాలనుకుంటారో వారైతే రూరల్ కేటగిరీకి చెందిన వారికి 1,50,000, అదేవిధంగా అర్బన్ క్యాండిడేట్స్కి 2,00,000 రూపాయలు వార్షిక ఆదాయం లోపు ఉండాలి. ఈ విధమైన వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే మనకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక పాయింట్ చూసుకుంటే 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉంటుంది. దీనికోసం మనకు స్కూల్ నుంచి బోనఫైడ్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అడ్మిషన్ ఏ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు విద్యార్థుల ఎంపికకు మనకు ఒక ఉమ్మడి జిల్లాని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు వరంగల్, నల్గొండకు సంబంధించిన వారు నల్గొండ, మహబూబ్నగర్ సంబంధించిన వారు మహబూబ్నగర్, విడిపోయిన జిల్లాలు కాకుండా గతంలో ఉన్న ఉమ్మడి జిల్లానే ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ జిల్లా ప్రతిపాదికన మనకు ఆ జిల్లాలో ఉన్న స్కూళ్లకు స్థానికతగా పరిగణించి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే మనకు ప్రవేశ పరీక్ష అనేది తెలుగు, ఇంగ్లీషు, గణితం, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానంలో ఈ 5 చాప్టర్ల నుంచి 3 మరియు 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకైతే ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇందులో మనకి తెలుగు నుంచి 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, గణితం నుంచి 25, అదేవిధంగా పరిసరాల విజ్ఞానం నుంచి 20 క్వశ్చన్లు మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే 5 సబ్జెక్టుల నుంచి మనకు మొత్తానికి 100 మార్కులకైతే క్వశ్చన్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
మనకిది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉండదు. ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది కాబట్టి మనం ఓఎంఆర్ షీట్ని పెన్ తోటి బబుల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయాన్ని పేరెంట్స్ ముందుగానే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించి పంపించే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను సపరేట్గా వీడియో రూపంలో మన ఛానల్లో అందుబాటులో ఉంచాను. సో కావాల్సిన వాళ్ళు క్వశ్చన్ పేపరు మరియు ఓఎంఆర్ షీట్లో బబుల్స్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ మాత్రం మనకు సంబంధిత జిల్లాలోని ఏదో ఒక కేంద్రంలో అయితే మనకు కేటాయించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకు ఆల్ టికెట్లో వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అనే విషయాన్ని అయితే ఆల్ టికెట్లో చూసుకోవాల్సి ఉంటుంది. మనకు గురుకులాల్లో అడ్మిషన్ కోసం అయితే మనకు ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ప్రతిపాదికన, అదేవిధంగా రిజర్వేషన్స్ ప్రకారం, అదేవిధంగా స్థానికత ప్రకారం మనకు ఉమ్మడి జిల్లాలో అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లు అయితే 4 ఇవ్వడం జరిగింది. ఈ 4 వెబ్సైట్లలో మనం ఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే tgset.cgg.gov.inలో అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే tswreis.ac.inలో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా tgtw.gurukulam.telangana.gov.inలో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా mjpt.bcwreis.telangana.gov.inలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 4 ఏదో ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మాత్రం అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మాత్రము పేరెంట్స్కు సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. సో లేదు అంటే వారికి ఎవరైతే గార్డియన్గా వస్తారో వారు యొక్క నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో బయట వాళ్ళ నెంబర్ మాత్రం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా చేసినా కూడా మనకు ఈ నెంబర్కే రావడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ యొక్క నెంబర్ ఇవ్వడం అనేది ఉత్తమమైన మార్గం అని చెప్పి ఇక్కడైతే గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు మనం 100 రూపాయలు పేమెంట్ చేయాలి. సో ఈ 100 రూపాయల పేమెంట్ కూడా నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ మనకు చెల్లించవలసి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్ తోటి మళ్ళీ మనం ఫామ్ ఓపెన్ చేసి మనకు సంబంధించిన డాటాను అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 స్టెప్పుల్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను సపరేట్గా వీడియో రూపంలో మీకు అందుబాటులో ఉంచుతాను. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. ఆల్ టికెట్స్ మాత్రం మనం ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మనకు అందుబాటులో ఉంటాయి. సో దానికి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చి 2023 డిసెంబర్ 18 నుంచి 2024 జనవరి 6 వరకు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్స్కి మాత్రము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆఫ్లైన్లో కానీ మనకు స్కూల్కి వెళ్ళడం కానీ, ఫామ్స్ సబ్మిట్ చేయడం, పంపించడం కానీ ఇలాంటివి ఏ విధంగా కూడా అవకాశం లేదు. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం దరఖాస్తు నింపేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందు ఒక నమూనా దరఖాస్తును చూసుకోవాలి. దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వైట్ పేపర్ మీద విద్యార్థి యొక్క ఫోటో అతికించి దాని కింద సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాటు చేసినా ఆల్ టికెట్ రాకపోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు 1-2 సార్లు కేర్ఫుల్గా మనకు ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ డేట్ మాత్రం ఒకసారి గుర్తుంచుకోండి. మనకు 2023 డిసెంబర్ 18 నుంచి 2024 జనవరి 6 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి 2024 ఫిబ్రవరి 11వ తారీఖు మనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటరు మనకు ఆల్ టికెట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపరు మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో అయితే రావడం జరుగుతుంది. సో మనం 5th క్లాస్ అడ్మిషన్ కోసం రాస్తున్నాం కాబట్టి మనకు 4th క్లాస్ వరకు ఉన్న సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది మనకు తెలంగాణలోని గురుకులాల్లో అడ్మిషన్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. మనకు సిలబస్, టెస్ట్ ప్యాటర్ను, అప్లికేషన్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను సపరేట్గా వీడియో రూపంలో చేస్తాను. సో అక్కడ చూసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.